నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా వైసీపీలో జరిగే అంతర్ పరిణామాల గురించి కూడా చెప్పడం జరిగింది. ఎస్పెషల్ గా మద్యం కుంభకోణం గురించి ఆయన చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. అసలు ఆయన ఏం చెప్పారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరసమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, నేను విచారణ అనంతరం విజయసాయిరెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేశారో మనందరికీ తెలిసిందే సార్. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఎస్పెషల్ గా మద్యం కుంభకోణానికి సంబంధించి దీనికి కర్త కర్మ క్రియగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వ్యవహరించారని కూడా చెప్పడం జరిగింది. ఏంటి సార్ ఈ మద్యం కుంభకోణం ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన మద్యం విక్రయాలు కుంభకోణం, ఆ స్కాము వాల్యూమ్ అన్లిమిటెడ్ అండి. అంటే అసలు దానికి అది ఎంత ఉందో అనేటువంటి తవ్వి కొద్దీ అసలు అది ఎంత వాల్యూమ్ పెరుగుద్దో మనం చెప్పలేం. అసలు ఈ శతాబ్దంలోనే అతిపెద్ద స్కామ్ అవుద్ది ఈ మద్యం విషయంలో. ఇప్పుడు ఢిల్లీలో 150 కోట్లకే ఒక సీఎంని, డిప్యూటీ సీఎంని, తెలంగాణకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత గారిని వీళ్ళందరూ అరెస్ట్ చేశారు, చాలామంది అరెస్ట్ చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ దీనికి అసలు ఏ దర్యాప్తు సంస్థను పెట్టాలనేటువంటిది కూడా, అంటే ఆ వాల్యూమ్ని హ్యాండిల్ చేయగలిగింది. అంటే ఇప్పుడు సపోజ్ లోకల్ పోలీసు సిఐడి అది చేయడానికి సరిపోదాం, అది పెద్ద విస్తారంగా ఉండిపోయిందండి. అంటే ఈడీ కూడా ఎంటర్ అవ్వాలి. ఈడీ, సిబిఐ రెండు కూడా ఏకకాలంలో దర్యాప్తు చేయాలి. ఇట్లా డబ్బులకు సంబంధించి ఈడీ, అందులో జరిగిన నేరానికి సంబంధించి ఎవరెవరి పాత్ర ఎలా ఉందంటే సిబిఐ, రెండు కలిపి చేయాల్సిన అవసరం ఉన్నది. అది వీళ్ళకి మనందరికీ తెలుస్తుంది. డిజిటల్ పేమెంట్ లేకుండా ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ పెట్టారు. మద్యం అమ్మకాలు ఏ రేంజ్లో ఉన్నాయి, ఎంత అధికంగా ధరకు అమ్మారు, నాసిరకం అమ్మారు. ఇప్పుడు నాసిరకం అమ్మటం, అధిక ధరకు అమ్మటం అదొక నేరం, అందులో మళ్ళీ అవకతవకలు అదొక నేరం. అలా కాకుండా అమ్మిన అమ్మకాలని పక్కదారి పట్టించడం, ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టడం, దాన్ని తప్పుడు లెక్కలు చూపించడం, దొంగ సరుకుగా అమ్మటం, అంటే దొంగసారా అమ్మినట్టే, ప్రభుత్వం లెక్కల నుంచి కాకుండా అమ్మితే దొంగసారా అమ్మటం. ఇలాగ అన్ని రకాల కేసులు ఉంటాయి ఇందులో. వీళ్ళు ఎలా చేశారంటే, ఈ ప్రభుత్వం మారిన తర్వాత మనం ఎన్నాళ్ళ నుంచి చెప్తా ఉన్నాం, చాలా హై వాల్యూమ్లో కొల్లగొట్టేశారు వీళ్ళు డబ్బులని. ఇది దాన్ని ఎలా చెక్ చేయాలి? అప్పుడు చెక్ చేయడానికి ఎవరికి అవకాశం లేదు, వాళ్ళు చెప్పరు. ప్రభుత్వం మారిన తర్వాత దాన్నే వీళ్ళు 3-4 నెలలు కంటిన్యూ చేశారు. మన మద్యం పాలసీ వచ్చే వరకు కూడా వాళ్ళు కంటిన్యూ చేశారు, అక్టోబర్ దాకా. అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, దాదాపు 5 నెలలు 4 నెలలు చిల్లర అమ్మారు. అప్పుడు అసలు ఎంత వాల్యూమ్లో అమ్మారు, ఎంత సరుకు వినియోగం అయింది అనేటువంటిది స్పష్టంగా తెలిసింది. దాన్ని బట్టి ర్యాన్సమ్గా వెనక్కి లెక్కేస్తారు. అప్పుడు వీళ్ళు ఎంత కొల్లగొట్టే చూస్తే వీళ్ళు గుండెలు ఎదిరిపోయినాయి. ఇలా దాని మీద చాలా సీరియస్గా తీసుకున్నారు. అది అంతర్గతంగా అండర్ గ్రౌండ్లో వర్క్ నడుస్తూ ఉంది. దానికి సంబంధించి వెంకటరెడ్డి వాళ్ళని అరెస్ట్ చేశారు, తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చింది, మళ్ళీ విచారణ జరిగింది. దాంట్లో ఉన్న ఒక్కొక్కరి పాత్ర బయటపడుతుంది. కొంతమంది పారిపోయారు. ఇప్పుడు ఒక 3 షాడోగా పనిచేసిన వాళ్ళు దేశం దాటి వెళ్ళిపోయారు. ఆ విక్రాంత్ రెడ్డి, ఆ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి అతను లుకౌట్ నోటీస్ పెట్టారు కాబట్టి అతను ఉన్నాడు. ఇప్పుడు ఇవాళ విజయసాయిరెడ్డి వచ్చి దాని మీద బొమ్మ బయట పెట్టాడు. బయట చెప్పింది వేరు, లోపల అంతకన్నా ఎక్కువ విస్తృతంగా వివరంగా చెప్పుంటాడు. ఎలా జరిగింది, అంత ఎక్కడ చేరింది, ఎవరు దీని వెనకాల మొత్తం సమాచారం చెప్పుంటాడు. అలాగే విజయసాయిరెడ్డి గారు మద్యం విషయమే కాకుండా సుబ్బారెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని కూడా ఆ పోర్టు విషయంలో కర్త కర్మ క్రియ, అతనే తుపాకీ టేబుల్ మీద పెట్టి దాన్ని సెటిల్మెంట్ చేసాడు, రాయించాడు అనేటువంటిది. నా పాత్ర చాలా పరిమితం, నేను అవటానికి అతను సహా నిందితుడిగా ఉన్నాను. గత కేసుల్లో ఈ 4 ఏళ్ళ నుంచి నన్ను పక్కన పెట్టేయడరా బాబు, నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు నోరు మూసి కూర్చున్నాను. ఇక జరిగిన అవమానాలకు ఆత్మగౌరవం దెబ్బతిని నీకు ఆత్మగౌరవం ఉండకూడదు నువ్వు చేసిన పనులకి. ఎందుకంటే నువ్వు మామూలు దొంగవా? ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని విభేదించాడని మనం ప్రేమించక్కర్లేదు. ఇవాళకే కూడా అతను జగన్ దొంగడని చెప్తలేదు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దొంగడని చెప్తున్నాడు. నువ్వు దీని కర్త కర్మక్రియ ఎవరో, అసలు ఈ డబ్బు అంతా ఎక్కడ, ఈ డబ్బులకు సంబంధించిన ప్రవాహాలన్నీ ఏ సముద్రంలో చేరినాయి, ఏ అంతఃపురానికి చేరినాయి అనేటువంటి నువ్వు చెప్పాలా. అది నేను చెప్పాడు అనుకుంటున్నాను సిఐడి 4 గోడల మధ్య విచారణలో. అది చెప్పుంటే కరెక్ట్.
అలాగే ఇతను కూడా ఇవన్నీ చేసిన తప్పు అయిపోయింది, ప్రజలకు చాలా ద్రోహం చేసిన వాళ్ళతో పాటు చేరి అని చెప్పాలి. అంటే అతనికి ఒక రకంగా ప్రాణభయం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఊరికే వదిలిపెట్టడం, ఆ భయం లోపల ఉంటుంది గుబులు. ఇప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటున్నాను, వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళి వ్యవసాయం చేసుకుంటున్నాను అనుకోండి, అతన్ని వేసేసి పాము గరిచిందని చెప్తారు వాళ్ళు. చేత చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు అతను. అతనికి ఈ ప్రభుత్వం రక్షణ కల్పించాలి. అతను ఎలాంటివాడైనా ఇప్పుడు ఈ దేశంలో కొన్ని హక్కులు ఉంటే నేరస్తులకు కూడా సెక్యూరిటీ ఇస్తారు. ఇతను అప్రూవర్గా మారిన ప్రమాదంలో చిక్కున్నట్టే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డేంజరస్ పర్సన్. బాబాయ్ మర్డర్ కేసులో వాళ్ళు, పరిటాల రవీంద్ర గారి కేసులో ఎలాగైతే పోయారో సాక్షులందరూ, ఇలాగ అప్రూవర్గా మారినా కానీ డేంజరు, ఎప్పుడు లేపెత్తారో తెలియదు. కాబట్టి అతను స్వీయ రక్షణ ఏర్పాటు చేసుకోవాలి, అలాగే స్వయంగా తను కొంత రక్షణ ఏర్పాటు చేసుకోవాలి, అలాగే ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థించి కొంత రక్షణ ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే చాలా ప్రమాదం. సార్ ఇంకొకటి సార్, దాదాపు 30-40 ఏళ్ళ నుంచి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు సార్ విజయసాయి రెడ్డి. ఇప్పుడు బయటకు వచ్చి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఏ ధైర్యం అంటారు? లేదు అంటే ఇది ఇంకో రాజకీయ కుట్ర అంటారా? కుట్ర గట్ట ఏమి ఉండదండి ఇందులో. ఇక్కడ ఏమవుతుందంటే మనసు విరిగిపోయింది అంటున్నాడు. పగిలిన అద్దం విరిగిన మనసు అతుక్కోదంటారు కదా, అలాగే అతనికి ఏదో తేడా వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అత్యంత అవకాశవాది. అతనికి డబ్బే ముఖ్యం. అధికారం కావాలి, పెత్తనం కావాలి. అతనికి డబ్బు కావాలి, పెత్తనం కావాలంటే అధికారం రావాలి, అధికారం రావాలంటే డబ్బు కావాలి. ఈ మూడాట్లకి ఓదానికి ఒకటి ఇంటర్లింక్. కాబట్టి ఆ మూడాట్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. జీ హుజూరిని బానిసల్లా పడి ఉండేవాళ్ళు తన దగ్గర పెట్టుకుంటాడు. వాళ్ళు ఎంత దుబ్బేసినా వీళ్ళు అంత దొబ్బలేరు. విజయసాయి రెడ్డి అలా కాదు కదా. అతను ఏంటంటే అతనికి కొంచెం స్టేటస్ ఉంది. జగన్ రెడ్డితో పాటు అతను కూడా ఏటు అంటే సహనిందితుడు, కో ఎక్యూజ్డ్. అతనితో పాటు జైల్లో ఉన్నాడు. అతను ఏమనుకుంటాడో, నీ దొంగతనం వ్యాపారంలో నీతో పాటు నేను భాగస్వామిని అంటాడు. పార్ట్నర్ కదా. ఇప్పుడు దొంగతనం అనేటువంటిది వాళ్ళకి ఒక వ్యాపారం, ప్రజల సొమ్ము కొల్లగొట్టేయడం అనేటువంటిది వాళ్ళకి ఒక వ్యాపారం. ఆ వ్యాపారంలో నేను పార్ట్నర్ని కదా, నీతో పాటు నేను జైలుకి వచ్చాను, నీ పాటుతో పాటు నాకు కేసులు ఉన్నాయి, నీతో పాటు నిన్ను అధికారంలో తీసుకురావడానికి నీతో పాటు నేను శ్రమించాను, గుంట నక్క తెలివితేటలన్నీ చూపించాను, రకరకాల విన్యాసాలు చేశాను, ఆల్కాళ్ళు వీళ్ళకాళ్ళు పిసికిని నీ గురించే కదా, నాకు కూడా ఈ కేకులో ఉండాలి కదా వాటా అనుకుంటాడు అతను. సహజంగా అనుకుంటారు కదా. ఇప్పుడు మీరు కూలికొచ్చి జీతానికి పనిచేసి వెళ్ళిపోయారు అనుకోండి, లేదు మీరు అంతకన్నా ఎక్స్ట్రా ఇక్కడ దీనిలో ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, మీరు వాటా అడుగుతారు కదా సహజంగా ఏ వ్యాపారంలో. అలాగే అతను కూడా ఈ క్రతువులో అతను వాటా అడిగాడు. సరే వాటా ఈ వాళ్ళు ఎందుకని చెప్పి ఉత్తరాంధ్ర అక్కడ దుబ్బేయని అక్కడ పంపించారు. అక్కడ దుబ్బేసినా కానీ మొత్తం వీళ్ళకే పంపించాలి. అందులో ఒక గంప మామిడిపళ్ళు హార్మోన్ ఇచ్చారనుకో, కూలికొచ్చినా సరే ఒక గంప మామిడిపళ్ళు లేరు 4 కాయలు పక్కన పెట్టుకుంటారు కదా, తినేస్తాను కన్నా తింటాం కానీ పక్కన పెట్టుకుంటారు, లేకపోతే ఇంటికైనా బట్టిపత్ర ఆ బొడిలో పాడేసుకుని సహజంగా జరుగుద్ది కదా. అలాగే ఇతను కూడా అక్కడ ఉత్తరాంధ్రలో జగన్ కోసం చేసి స్కాములతో పాటు తను కూడా ఓ పీస్ వాటా పక్కన పెట్టుకునేవాడు. అది వాళ్ళకి ఆగదు, చెప్పేస్తారు కదా, అది కూడా కుదరదు నువ్వు వేషాలేస్తున్నావు అని కొంచెం మ్యాన్ హ్యాండింగ్ కూడా చేసేటంటారు. ఇలాగ అవమానించాడు, ఆత్మగౌరవం దెబ్బతిన్నది అన్నాడు. పైగా దూరంగా పెడుతున్నాడు. కొత్తగా వచ్చిన వాళ్ళు నన్ను తొక్కుకుంటూ వాళ్ళు పైకి వెళ్ళారు, వాళ్ళు నన్ను దూరం పెట్టడం అనేటు అది బాధ అతనికి. అంతేగాని అతనిలో పరివర్తన పశ్చాత్తాపం వచ్చి అయ్యో ప్రజలకు ఇంత అన్యాయం జరిగింది, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, ఈ దరిద్రగొట్టు పరిపాలన వల్ల, ఈ భావదారిద్ర్యం వల్ల, ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల మనం చేసాము, ఈ భూములు ఇచ్చిన రైతులను వేధించాము, అందరినీ కొట్టాము, తిట్టాము, జైల్లో పెట్టాము, హత్యలు మానభంగాలు ఎన్నట్లకి కారకులు అయ్యాము మనం అనే పశ్చాత్తాపం అయితే ఇంకా కనపట్ల. ఈ మాటలు చెప్పి అతను నేను తప్పు చేసినప్పుడు క్రైస్తవంలో ఒక ఆచారం ఉంది, ఎవడన్నా పాపి నేను పాపిని అని చెప్పేసి ఆ కన్ఫెషన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే పాపం పరిహారం అవుద్దని చెప్పేసి వాళ్ళకి ఒక నమ్మకం. దాన్ని హిందూ ధర్మంలో కూడా పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు. అంటే పశ్చాత్తాపం అంటే కన్ఫెషన్, నేను ఈ తప్పు చేశాను. ఆ పశ్చాత్తాపం అనేటువంటిది మనిషిని నిలుపెలా దహించేస్తుంది. అది అదృశ్య అగ్ని, మనకు తెలియకుండానే లోపల నుంచి దహించుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట. కాబట్టి పశ్చాత్తాపడినోడికి పాపంలో కొంత పరిహారం కొంత తక్కువ అవుద్ది, పాపం వాల్యూమ్ తగ్గుద్ది. కాబట్టి ఇతను అలా పశ్చాత్తాపడి ప్రజలకు అన్యాయం జరిగింది పాపం అని చెప్పేసి చెప్పాల్సింది అతను. అది చెప్పకుండా జగన్ మంచోడే వీళ్ళే దొంగోళ్ళు అన్నట్టుగా చెప్తున్నాడు. అసలు మూలకారకుడు జగన్, వీళ్ళందరూ జుజూబి. మొన్నటిదాకా నువ్వు ఉన్నావు, ఇవాళ వీళ్ళు ఉన్నారు, రేపు ఇంకొకళ్ళు ఉంటారు. అతను అలాగే ఉంటాడు కదా, వాళ్ళ బాబాయిలు గట్ట పైకి పంపించేస్తూ ఉంటాడు కదా ఒకళ్ళ ఎంకలు ఒకళ్ళని.
అంతే కదా. ఇప్పుడు మొన్నటిదాకా నువ్వు ఉన్నావు, నువ్వు బయటకు వచ్చేసావు, ఇప్పుడు ఇంకో బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా రేపు తిట్టుకుంటూ బయటకు వచ్చేస్తారు. కానీ అతను అక్కడే ఉన్నాడు కదా. కాబట్టి నువ్వు టార్గెట్ చేయాల్సింది, నువ్వు బయట పెట్టాల్సింది, ఎవరు దురాఘాతాలు, అరాచకాలు, అవినీతి, దోపిడీ, దొంగతనాలు అన్నీ బయట పెట్టాల్సినవి అతను చేసినవి బయట పెట్టాలి. అతను చేసినవి బయట పెట్టి, ఇదిగో నేను దొరికేస్తున్నాను బాబు అని చెప్పి జైలుకి నువ్వే పారిపోయి గడేసేసుకుని ఎవరిని రానివ్వకూడదు. ఎవరిని వచ్చినా కానీ నేను ఏదో రకంగా చంపేస్తారు వాళ్ళు. వాళ్ళు చాలా సర్వశక్తిమంతులు. ఈ దేశంలోని వ్యవస్థలు కూడా అతనికి అనుకూలంగా కొన్ని పనిచేస్తున్నాయి. ఎవరు ఏమనుకున్నా కానీ చాలా కీలకమైన వ్యవస్థలు అతని కోసం పనిచేస్తాయి. కాబట్టి అతను ధైర్యంగా రోడ్డు మీద తిరుగుతున్నాడు. కనీసం కోర్టు వాయిదా కూడా వెళ్తలేదు. నువ్వు ఎందుకు రావట్లేదని కూడా అడగట్లేదు ఎవడన్నా. దీన్ని బట్టి అతను అంతకన్నా సర్వశక్తి సంపన్నుడు ఎవరుంటారు? అతను ధనబలం ఉంది, అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, వ్యవస్థలు అనుకూలంగా ఉన్నాయి. పైన కింద పక్కన అందరూ కూడా అతని కోసం ఏదో రూపంలో పనిచేస్తారు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో కూడా కొంతమంది అతని కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడున్న కూటమి పాపం చట్టాన్ని తన బంధం చేసుకోమంటారు. చట్టమేమో జగన్ పని చేస్తానికి చూస్తుంది. జగన్ కూడా నాకు చేసి పెట్టండి అని అడుగుతాడు, ఏం మొహమాట లేకుండా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు చాలా అప్రమత్తంగాను జాగ్రత్తగాను ఉండాలి. ఇతన్ని లోపల పెట్టాలి, ఇతన్ని ప్రాసిక్యూట్ చేయాలంటే చాలా ఓపిక, పర్ఫెక్ట్గా బిగించాలి. అంటే మంచి కట్టుదిట్టమైన దూలానికి వాసం మీద దిగ్గొడితే మళ్ళీ వెనక్కి లాగలేం కదా, అలా లోతుగా దింపేయాలి. ఆ పని మరి ఎప్పుడు చేస్తారో, ఎలా చేస్తారో, ఎవరు చేస్తారో చూడాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.